ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 24. సణుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఒక వేకువ జామున నేను ప్రార్థించుచుండగా ప్రభు ₹5 ఎంతో అవసరమైన ఒక విధవరాలిని దర్శించమని నాకు చెప్పెను. మరియు ఆమెకు నేను ఆ ₹5 అందించవలనని చెప్పెను. కావున నేను లేచి నా జేబులు వెతకగా ఏమీ లేవు. ప్రభు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండెను. కావున నేను కోటు వేసుకొని నా బైబిల్ తీసుకొని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచి వెళ్ళితిని. వింత సంగతేమనగా నేను వెళ్ళుచుండగా ₹5 నోటు రోడ్డు మీద పడి ఉండుటను గమనించి తిని దానిని పైకి తీసి ఎత్తి పట్టుకొని ఎవరైనాను ₹5 నోటు పోగొట్టుకొని రాయని బిగ్గరగా అడిగి తిని నేను బిగ్గరగా 3 సార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరును అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకొని విధవరాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బు ఇచ్చి తిని ఆమె ఏడవనారంభించి ఆ రాత్రి ఆమె భర్త కలలో కనబడి, చింతించకము, సహోదరుడు భక్త సింగ్ వచ్చి నీకు ₹5 ఇచ్చునని చెప్పినని నాకు చెప్పినది. ఆమె కూడా ప్రభు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుచున్నానని చెప్పినది. ఈ విషయంలో అకస్మాత్తుగా వాటంతటవే జరగలేదు. ప్రభువు మనకు సహాయం చేయ కొలది అక్కరలోనున్న వారికి సహాయం చేయవలెను. మనం ఆహారము లేక వస్త్రములు లేక డబ్బు యొక్క అక్కరలోనున్న వారిని చూపించుమని ప్రభు యొద్ద ప్రార్థించి అడగవలెను. ఆ రీతిగా మనము పేదలైన మన సహ విశ్వాసులు, విధవరాండ్రు, అనాథలకు సహాయం చేసి ప్రోత్సహించగలము. అనేక మంది విశ్వాసులకు అక్కరలోనున్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అధికమైన డబ్బు గలదు. కానీ వారు దానిని ఇతరులతో పంచుకున్నటకు మనస్సు లేని వారుగా ఉందురు. ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనస్సు వలన వారి హృదయములు సణుగులు, ద్వేషము, అసూయచే నిండి ఉండును. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3లో ఆది సంఘము ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించబడుటకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను ఏర్పరచుకొనను చదువుదము. ఆ దినములలో కొందరు అధికారము కొరకు, పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా, పెద్దలుగా కావాలని కోరుటను కనుగొందుము. అట్టి ప్రజలకు పేద విశ్వాసుల ఎడల ప్రేమ, పట్టింపు ఉండదు. వారు కోరునదంతయు కేవలం ప్రాధాన్యతయే. ఎవరైతే ఆత్మీయంగా ఉండి దేవునిచే స్థిరపరచబడుదురో వారు కాపురులగుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.